'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లోకి దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చి చాలా పాజిటివ్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా కంటెస్టెంట్స్ అందరినీ చాలా ఎంటర్‌టైన్ చేసింది. అలానే టాస్క్ విషయానికొచ్చేసరికి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది కూడా. అయితే హౌస్‌లో టాస్క్ అంతా పూర్తయిన తరువాత ఇక దేత్తడి హారిక ఎగ్జిట్ అయ్యే ముందు ఓ పాటైతే వేశారు. 'బుల్లెట్' సాంగ్ వేసేసరికి కంటెస్టెంట్స్ అంతా ఎనర్జిటిక్‌గా డాన్స్ ఆడడం, కంటెస్టెంట్స్ కంటే బాగా డాన్స్ చేసింది దేత్తడి హారిక. అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేసింది. కానీ చివర్లో కళ్యాణ్, దేత్తడి హారిక వీళ్ళందరూ కలిసి ఇమాన్యుయల్ మైక్‌ని తీసేసి ఇమాన్యుయల్‌ని స్విమ్మింగ్ పూల్‌లో తోసేశారు. ఇక ఇమాన్యుయల్ తోసేసిన తర్వాత ఇంకెవరినైనా పడేద్దాం అని దేత్తడి హారిక బాగానే ప్లాన్ చేసింది. ఇక వెనక నుంచి తనూజ మైక్ తీస్తూ ఉంటే పక్కనే ఉన్న కళ్యాణ్ వద్దు హారిక, తనకి నీళ్ళంటే చాలా భయం అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దేత్తడి హారిక ఆహా! బాగానే ప్రేముంది అన్నట్టుగా ఓ లుక్ అయితే ఇచ్చి పడేసింది. ఇక కళ్యాణ్ అలా కాదు అన్నట్టు చూస్తూ పక్కనే ఉన్న రీతు మైక్ తీసేసి పడేద్దాం అని పెద్ద ప్లానే చేశారు. అయినా సరే రీతు కూడా వాటర్‌లోకి దిగలేదు. కేవలం ఇమాన్యుయల్‌ని మాత్రం వాటర్‌లో తోసి పడేశారు. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఫన్ చేస్తూ ఉంటే ఇక దేత్తడి హారిక చాలా కంగారుగా ఇక నేను వెళ్ళిపోతాను. హౌస్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అందరూ ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఈ డేస్ మళ్ళీ మళ్ళీ రావు అంటూ ఇక 'బిగ్ బాస్' హౌస్ నుండి వెళ్తూ ఉంటే ఇక తనూజ అయితే చాలా వినయంగా దండం పెడుతూ మరీ సెండ్ ఆఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో ఇమాన్యుయల్ మాత్రం తడి హారిక వెళ్తుంటే, "హారిక వెళ్ళొద్దు, ప్లీజ్ వెళ్ళొద్దు. నా గుండెని వదిలి వెళ్ళొద్దు" అంటూ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫన్ చేశాడనే చెప్పాలి. వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్‌లో దేత్తడి హారిక ఎంట్రీ చాలా పాజిటివ్‌గా అనిపించింది. అలానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి బాగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తూ వాళ్ళని ఎనర్జిటిక్‌గా ఎంటర్‌టైన్ చేసిందని చెప్పాలి. హౌస్‌లో వాళ్ళందరూ డాన్స్ స్టెప్స్ వేస్తూ దేత్తడి హారిక వెళ్ళిపోతుంటే కాస్త ఫీల్ అయిన ఫేసెస్ కూడా పెట్టారు. ఎందుకంటే దేత్తడి హారిక వచ్చి కొంచెం సేపు ఉన్నా సరే తను కంటెస్టెంట్స్ పైన ఒపీనియన్ చెప్పి గేమ్ ఎలా ఆడాలో చెప్పడంతో పాటు డాన్స్ స్టెప్స్ వేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ కామెడీ స్కిట్స్‌ని కూడా చేయించిందనే చెప్పాలి. అప్పుడు మిర్రర్‌గా మారాడు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్‌తో కూడా కాసింత సేపు ఫన్ చేసిందని చెప్పాలి హారిక. మరోసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన హారికపై మరి మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్‌లో చెప్పండి.